Hi friends, welcome to my channel. Today I am going to explain the difference between Independence Day and Republic Day. First of all, we need to know about Independence Day. Independence Day achieved independence from British Raj on 15th August 1947, following the Indian independence movements. While India Independence Day celebrates its freedom from British rule, the Republic Day celebrates coming into force of its constitution. Now, we need to know about Republic Day. Republic Day is a national holiday in India. It honors the date on which the Constitution of India comes into effect on 26 Jan. In 1950, replacing the Government of India Act 1935 as a government document of India and thus turning the national into newly formed Republic Day. Generally, there are a lot of people, the freedom fighters, that struggle for the freedom and for the nation. So, the main reason of the difference between the Independence Day and Republic Day is the Constitution was adopted by the Indian Constitution Assembly on 26th November 1949 and came into effect on 26th Jan 1950 with the democratic government system completing. అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ డే అంటే మనకు 1947లో ఆగస్ట్ 15న వచ్చింది. సో అప్పుడు ఏంటంటే ఒక బ్రిటిష్ రాజ్యం నుంచి బ్రిటిష్ దేశం నుంచి వెళ్ళి మన ఇండియా స్వతంత్రంగా బయటకు వచ్చింది. సో రిపబ్లిక్ డే అంటే ఏంటంటే మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సొంతంగా ఏర్పాటు పరుచుకుంది అనమాట. సో దాన్ని ఏమంటారు, రిపబ్లిక్ డే అంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. సో అంతేకాదండి, ఇంకా 26 January was chosen as the date for the Republic Day because it was on this day in 1929 when the Declaration on India Independence Purna Swaraj was proclaimed by the Indian National Congress as opposed to the domination states offered by the British regime. అంతేకాదండి, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. మనము ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ చూసాం కదండి. ఇప్పుడు అంతేకాదు, మనము ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లాగ్ని ఎలా హోస్ట్ చేస్తామో దానికి ఉండాల్సిన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికే ఉన్నాయి. అండ్ రిపబ్లిక్ డే అప్పుడు కూడా మన ఫ్లాగ్ని ఎలా అయితే హోస్ట్ చేస్తామో దాని రూల్స్ దానికే ఉన్నాయి. ఏంటంటే, టు బీ నోటెడ్ ఆన్ ఇండిపెండెన్స్ డే ద నేషనల్ ఫ్లాగ్ ఇస్ టైడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పోల్. అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ని ఒక తాడు ఉంటుంది కదండి, మనం ముడేసే తాడు, అది దాని పోల్ కిందికి కడతాం అన్నమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ పుల్డ్ అప్ టు మార్క్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడైతే ఇంకో వైపు తాడు ఉంటుంది కదండి, ఆ తాడుని ఎప్పుడైతే మనం పుల్ చేస్తామో ఆ హోస్ట్ అయ్యే నేషనల్ ఫ్లాగ్ పైకి వెళ్తుంది అనమాట. వెరాజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో సైడ్ ఆన్ రిపబ్లిక్ డే ద ఫ్లాగ్ ఇస్ టైడ్ అపాన్ ద టాప్ ఆఫ్ ద పోల్. ఇందాక చెప్పుకున్నట్టు, ఇందాక తాడు ఎట్లా కింద కట్టినామో ఈ తాడు ఏంటంటే పైన కడతాం అనమాట. అన్ఫార్చునేట్లీ టు మార్క్ ఆఫ్ ద సెలబ్రేషన్, అది ఆ సెలబ్రేషన్ యొక్క పద్ధతులు, రూల్స్ అండ్ పార్టిసిపేట్ చేసే విధానం అది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుంటాం. గుడ్ బై.